శ్రీమాత్రే నమః. దురదృష్టం పట్టడానికి కారణాలు. మనము ఏ పనులు చేయడం వల్ల మనకు వెన్నంటే దురదృష్టం ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అవి ఏమిటి అంటే, నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరిస్తే దరిద్రం కలుగుతుంది. నిద్రలేచిన తర్వాత పక్కబట్టలు మడత పెట్టకపోవడము, మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచం పైన నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచడం వల్ల సంపదలు నశిస్తాయి. కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి రావడం వల్ల కష్టాలు వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వల్ల దరిద్ర బాధలు కలుగుతాయి. శనివారం తలంటు స్నానం చేయకుండా ఉంటే దురదృష్టం కలుగుతుంది. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వల్ల శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిన పాత బట్టలను వేసుకోవడం, చేతిగోళ్లను పళ్లతో కొరకడము, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడము, ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడము, విరిగిన వస్తువులను ఉపయోగించడము, అలాగే గడపలపై కూర్చోవడము, చెప్పులు మరియు బూట్లను తలకిందులుగా ఉంచడము, ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడము, విరిగిన దువ్వెనతో దువ్వడము, చీపురును కాళ్లతో తాకితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి. ఇంటి ఆవరణంలో ఇనుపు వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయము నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వల్ల దురదృష్టం కలుగుతుంది. కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం, అలాగే దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడము, అంత్యక్రియలు ఊరేగింపును అధిగమించడము, పైకప్పుపై ఇనుపు తీగను కట్టడము, తలుపు మీద దేవుడి ఫోటో పెట్టడము, ఎప్పటి ప్లేట్లు గిన్నెలు అప్పుడే తోమకపోవడము, ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షవరం చేసుకోవడము, అలాగే నూనె ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడము, ఇంటి ముందు రాక్షసుడి ఫోటో ఉండడము, సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఊడ్చడము, సూర్యోదయం అయ్యాక కూడా నిద్రపోవడము, ఆవులు ఎద్దును కాలుతో తన్నడము, ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడము, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడము, శ్మశాన వాటికలో నవ్వడము, ఇలాంటివి చేసిన వారికి దురదృష్టం వెన్నంటే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.